హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి అగ్ని పరీక్షకి జరుగుతున్న బులెటిన్‌లో అందరికీ స్వాగతం. సో, డైరెక్ట్ బులెటిన్స్‌కి వెళ్ళిపోదాం. టైటిల్ వచ్చేసి 'రియల్ వర్సెస్ ఫేక్'. వాళ్ళని వాళ్ళు బాస్ అనుకుంటున్న జడ్జెస్, కంటెస్టెంట్స్‌కి జ్ఞానబోధ చేసిన జడ్జెస్, ఇవాళ 1, 2 టీంలు కాదు 5 టీంలు అయిన కంటెస్టెంట్స్, వర్స్ట్ ప్లేయర్గా డాలియా, బెస్ట్ ప్లేయర్గా ప్రియా, ఎక్స్ట్రా ఓట్ అపీల్ చేసుకున్న హరీష్. ఇంకా డీటెయిల్స్కి వస్తే ఫస్ట్ జరిగిన సీను అంటే స్టార్టింగ్ హాయ్ హలో నమస్తే అని శ్రీముఖి అనలేదు, డైరెక్ట్ కంటెస్టెంట్ జరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జడ్జెస్ చేసుకున్న ఓవర్ యాక్షన్ నా భూతో నా భవిష్యత్, భూతో నిన్న అయింది, భవిష్యత్తు కూడా అవ్వచ్చేమో. అట్లాంటి వాళ్ళు వీళ్ళు కాస్త కంటెంట్ కోసం ఉర్రూతల ఊగే మన జడ్జెస్. ఏం ఆ సీన్ మొత్తం ఏమైందో నేను ఇంకో వేరే ఎపిసోడ్లో చేసి చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నానని. డైరెక్ట్ ఈ ఎపిసోడ్ మాత్రం ఎక్కువ ల్యాగ్ లేకుండా ఉండాలని డైరెక్ట్ ఆర్ట్లోకి వెళ్ళిపోదాం. సో జడ్జెస్ వచ్చారు, వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారు, శ్రీముఖి ఇంట్రడ్యూస్ చేసింది. లాస్ట్ ఎపిసోడ్లో వర్స్ట్ ప్లేయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో సంచాలక చేశాను, షాకిబ్బు, మనీషు, తర్వాత పవన్, వేరే పవన్, సోల్జర్ పవన్ కాదు, ఈ ముగ్గురు వర్స్ట్ ప్లేయర్స్ కదా. ఈ ముగ్గురులో పిలిపించండి స్టేజ్ మీదకి అని చెప్పి పిలిపించుకొని, మీ ముగ్గురులో ఎవరు లీడరు ఈసారి? ముగ్గురు టీం, ఒక టీంలో ముగ్గురే ఉంటారు. సో మీ ముగ్గురు ఒక టీము, ఎవరు లీడరు అనుకుంటే వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకున్న క్షణాల్లో నేను ఉంటాను అని చెప్పాడు పవన్. ఎట్ట అయింది ఎట్లా అంటే, వాళ్ళిద్దరికి ఛాన్స్ వచ్చింది, నాకు ఛాన్స్ రాలేదు, సో నేను నవదీప్ వెంటనే జోక్యం చేసుకుని, ఇదే నేను చెప్పింది, మీకు అర్థం కాంది, ఏమి డిస్కషన్ లేదు, ఏమీ లేదు, అట్లాగే అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని హౌస్లో పంపిస్తామంటే ఎవరు చూస్ చేసుకోండి, వీళ్ళిద్దరు ఛాన్స్ ఉంది, నేను వెళ్తాను అని అనుకుంటారా అని చెప్పాడు. పార్షియలీ ఓకే, నేను పూర్తిగా కాదని చెప్పను కానీ పార్షియలీ ఓకే, కానీ ఆ టోన్ మాత్రం కొంచెం చూసుకోవాల్సింది అని అనుకుంటా. అదే ఇదేంటంటే జ్యూరీ కాదు, నేనే బిగ్ బాస్, ఛాన్స్ వచ్చింది కొట్టాలి, ఎరగదీయాలి అనేటువంటి స్వభావం పాపం. సరే కానీ యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడు, కానీ డబ్బులు ఇస్తున్నారు, యాక్ట్ చేయని. సో మొత్తానికి పవన్కి కెప్టెన్సీ ఇచ్చేసారు. ఆ తర్వాత పవన్నే, నువ్వు కెప్టెన్ కదా, వేరే ముగ్గురిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళ టీం అవుతారు అని చెప్తే శ్రేయాని, నాగాని, శ్వేతాని పెట్టారు, సెలెక్ట్ చేశారు. దాంట్లో పవన్ని ఒక విషయం అడిగారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా ఆ ముగ్గురిని అని. ఏదో చెప్తున్నాడు అనుకుంటే, ఏదో చెప్పాడు లైట్గా, ఆ మాట చెప్పు అని నవదీప్ అక్కడి నుంచి. అంటే నువ్వు వాళ్ళు నీకంటే వీక్, ఆ మాట చెప్పు, ఏం పర్వాలేదు అని కాస్త మళ్ళీ కటింగ్ ఇచ్చుకున్నారు మన నవదీప్ గారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపించాల్సిందే అండి నవదీప్ గారు, కొంచెం డబ్బులు రెమ్యూనేషన్ రావాలి కదా, నువ్వు సరిగా కనిపించట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నట్టున్నారు బిగ్ బాస్ అన్నారు అని ఉంటారేమో టీము. సరే కానీ టీఆర్పీఎస్ ఎక్కువ రావట్లేదు అని అంటారు, సరే చూద్దాం. సో ముగ్గురిని సెలెక్ట్ చేశారు, శ్రేయా, నాగా, శ్వేత. దాంట్లో శ్వేత కెప్టెను. ఎక్కువ వాళ్ళ డిస్కషన్స్, అది కూడా గొడవలు, అది కూడా గొడవ ఏమంత పెద్ద అనుకోలేదు. శ్వేత ఓకే నేను తీసేసుకుంటానని చెప్పింది. అది కూడా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఏం డిస్కస్ చేసుకోలేదని అనుంటారు. ఏమి డిస్కస్ కొట్టుకోవట్లేదేంటి, మీ పాయింట్ నేను చెప్పుకోవట్లేదేంటి అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ శ్వేత ఏమో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంది, ప్రియా, అనుష, హరీష్. కొట్టుకున్నారండి. కొట్టుకోవటం ఐ థింక్ పబ్లిక్ వాంట్స్ దట్ అతి అని అర్థమైనట్టుంది, అందుకు కొట్టుకున్నారు. నువ్వంటే గొప్ప, నేనంటే గొప్ప అని చెప్పి. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి, తెలియట్లేదు వాళ్ళ గొడవ అని చెప్పేసి శ్రీముఖి వచ్చేసి వాళ్ళ ముగ్గురు ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అట్టా ఎవరికైతే రెండు ఓట్స్ వస్తాయో వాళ్ళు కెప్టెన్ అవుతారు అని టాక్. సో తర్వాత ఇద్దరు కలిసి, ప్రియాను, హరీష్ కలిసి మన అనుషాని క్యాప్టెన్గా చేసుకున్నారు. చూస్ చేసుకోవాలి కదా, అందుకనే బెటర్, అనుషానే బెటర్ అని చూస్ చేసుకున్నారు. దివ్య, శ్రీజ, కల్కి నెక్స్ట్ వాళ్ళు పిలిచింది ఎవరు, అనుష. సో దాంట్లో కల్కి అయింది, మళ్ళీ చూస్ చేసుకోండి అని చెప్పటం.
తర్వాత ప్రసన్న డాలియా పవన్ చూసేసుకుంటే అది ఇంకి పింకి పాంకి అని చెప్పి కళ్యాణ్ లీడర్గా, కళ్యాణ్ మన సోల్జర్ కళ్యాణ్ లీడర్ అయ్యారు. సో 5 టీంలు, పవన్ ఏమో బ్లూ టీము, పవన్ టీం ఏమో బ్లూ టీము, తర్వాత శ్వేత టీం ఏమో ఎల్లో టీము, అనుష టీం ఏమో గ్రీన్ టీము, కల్కి టీం ఏమో రెడ్ టీము, మన ఈ సోల్జర్ పవన్ టీం ఏమో బ్లాక్ అండ్ వైట్ టీం. ఇది టీం విభజన. ఇంకపోతే గేమ్ వచ్చేసి ఫేక్ అండ్ రియల్, ఇది 2 ఉంటాయి. మీ ముందు 2 మనుషులు, 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫేక్ అండ్ రియల్ ఎవరైనా కనిపెట్టాలి అని చెప్పారు. సో ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్, సో కనిపెట్టి ఫస్ట్ ఎవరైతే ఆ కార్డులో రాసేయాలి, మీకు మీ టీం కార్డులు ఉంటాయి, దాంట్లో రాసేయాలి ఏది ఫేకు ఏది రియల్ అని మాకు చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నరు. పోనీ ఫస్ట్ పెట్టిన వాళ్ళు తప్పు పెడితే సెకండ్ వాళ్ళు విన్నరు అని చెప్పి ఫాస్ట్గా పెట్టేయాలి అని చెప్పారు. చెప్పారు ఫాస్ట్గా పెట్టాలని. ఎందుకంటే ఒక పాయింట్లో ఫాస్ట్గా మాత్రమే పెట్టాలి అని మేము అందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఇంకో ట్విస్ట్ ఉంది, అది మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పి నాది చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ చెప్పలేదు, తర్వాత మళ్ళీ ఒకసారి హింట్ ఇచ్చారు, కానీ ఆ హింట్ని మన వాళ్ళు పట్టుకోలేకపోయారు కంటెస్టెంట్స్. సో ఫస్ట్ గేమ్లో 2 కేకులు వచ్చినాయి. దాంట్లో అనుష, షాకిబ్, దివ్య, డాలియా, నాగా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ దివ్య వచ్చి పెట్టింది, తర్వాత అందరూ పెట్టారు. అందరూ బి అని తీసుకున్నారు. కేక్ ఎందుకు ఆయన అందరూ మీరు బి చూస్ అందరూ ఏ చూస్ చేసుకున్నారు అంటే, ఏ కొంచెం బాగుంది అంటే రియలిస్టిక్గానే ఉంది, బి చాలా స్మూత్గా ఉంది కేకు, సో అది అయి ఉండకపోవచ్చు రియల్ కేకు సో అని చెప్పి అందరూ ఏ అని సెలెక్ట్ చేస్తారు, బి అని సెలెక్ట్ చేశారు. చూస్తే అందరూ ఏ అని సెలెక్ట్ చేశారు, చూస్తే బి అండ్ బి వాజ్ ద రియల్ కేక్, స్మూత్ ఉంది. అదే రియల్ కేక్, మీకు ఇంకోటి ఫేక్ థర్మాకాల్తో చేసినటువంటి కేక్. సో నవదీప్ హా అనుకున్నారు, ఇదే గేమ్ అని చెప్పి కేక్ తనే కట్ చేశాడు. శ్రీముఖి కూడా చేత కూడా కట్ చేశాడు. సరే 9. సో వెంటనే తొందరగా వెళ్ళిపోదాం. ప్రసన్న, శ్రీజ నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఫేక్ హెయిర్ కరెక్ట్ హెయిర్, అంటే ఏది డూప్లికేట్ హెయిర్ విగ్గు, ఏది నార్మల్ హెయిర్ అని చెప్పి టెస్ట్. దాంట్లో ప్రసన్న, శ్రీజ, శ్రేయ, ప్రియ, పవన్ ఉన్నారు. దాంట్లో ఒక్క పవన్ మాత్రమే ఒక క్వశ్చన్ వేశాడు, వెనకాల తిరగండి, ఆడవాళ్ళని రమ్మన్నారు, సారీ 2 ఆడవాళ్ళని రమ్మన్నారు మనుషుల్ని. మీ దాంట్లో ఎవరిది జుట్టు ఫేక్ జుట్టు, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజం జుట్టు ప్రూవ్ చేసుకోవాలి, చూపించండి అని చెప్తే వీళ్ళందరూ ఫస్ట్ శ్రీజ అనుకుంటా వెళ్ళి పెట్టేసాను వెంటనే. కానీ ఉట్టి పవన్ మాత్రమే, వేరే పవన్ మాత్రమే తిరగండి ఒకసారి అన్నాడు, అంతే, ఇంకేం లేదు. చెప్పేశారు, పెట్టేశారు. చూస్తే ప్రియా కరెక్ట్ చెప్పింది, ప్రియా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఎవరిది ఫేకు ఏది ఇది అని ఎవరు అడగలే క్వశ్చన్స్, మళ్ళీ అదే అడిగారు. క్వశ్చన్స్ అడగచ్చమ్మా మనుషులు వస్తే, అది మాత్రం ఎవరు సరిగ్గా క్వశ్చన్స్ వేయలేదు కంటెస్టెంట్స్ మనుషులు వచ్చిన తర్వాత. ఎక్కడెక్కడ అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదేమో బల్బ్స్, ఏది కరెక్ట్ ఏది ఫేకు అని చెప్తే 3 ఆడవాళ్ళు వచ్చారు, 2 మగవాళ్ళు వచ్చారు. 2 మగవాళ్ళు హరీషు, మనీషు, శుషు. తర్వాత కలికి వచ్చేసి కరెక్ట్గా చెప్పింది. మిగతా 4 తప్పు రిపీట్. 3 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళందరూ కరెక్ట్గా చెప్పారు, ఇది కరెక్ట్ బల్బు అని చెప్పి. అట్లా శ్రీజాకి అక్కడ పాయింట్ పోయింది, ఇక్కడ దీనికి కలికి పాయింట్ వచ్చింది. తర్వాత స్కెచ్ ఆర్టిస్ట్ మనుషులు 2 పిలిపించారు. ఎవరు స్కెచ్ ఆర్టిస్ట్, దీంట్లో ఎవరు స్కెచ్ ఆర్టిస్ట్ కాదు అని చెప్తే నాగా టైం వేస్ట్ చేయకుండా ఒకళ్ళు బి అని పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏదో గెస్ట్ చేసి వైల్డ్గా పెట్టాడు. చూస్తే అదే నిజమైంది, కానీ ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు. స్ట్రోక్స్ ఏంటండి, ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయండి అని చెప్పి అడిగితే, ఒక్కడిని అడిగితే వాడేదో చెప్పాడు ఆన్సర్, వేరే వాళ్ళని ఏం పట్టించుకోవాలి, మళ్ళీ వాళ్ళని అడగాలి అనమాట వేరే వాళ్ళు. అట్టా అయింది. సో ఎట్టాగా నాగా గెలిచాడు, గెస్ట్ చేసి నాగా గెలిచాడు. ఆ తర్వాత 2 ప్లాంట్స్ తెప్పించారు.
ఏది ఫేకు ఏది రియల్ అని. దాంట్లో శ్రీజ కరెక్ట్ చెప్పింది, ఇది కరెక్ట్ ప్లాంట్, ఇది ఫేక్ ప్లాంట్ అని. ఆ తర్వాత నెక్స్ట్ 2 డిఫరెంట్ షూస్ పెట్టారు. డిఫరెంట్ సైజ్, ఒకటేమో మౌంటైన్ షూస్, ఇంకోటేమో మామూలు జాగింగ్ షూస్. జాగింగ్ షూస్ కూడా కాదు, వాకింగ్ షూస్, జాగింగ్ షూస్ అనుకుంటా. కానీ ఇంకోటి మౌంటైన్ ట్రెక్కింగ్ షూస్, పెద్ద పెద్దగా ఉంటాయి అవి. ఆ 2 పెట్టి బూట్ ట్రెక్కింగ్ బూట్ అనుకుంటా దాని పేరు. 2 పెట్టారు. ఫస్ట్ వెళ్ళేసి డాలియా రాసేసింది, ఏదో రాసే ఫేకా ఇదే అని, ఏంటి రియలా అని. అప్పుడు నవదీప్ వచ్చి, ఆగండి నేను క్వశ్చన్ ఏం అడగలేదే, ఎందుకంటే అక్కడ 2 ఐడెంటికల్గా ఉంటేనే ఫేక్ రియల్ అని వస్తుంది. ఇక్కడ 2 వేరు కాబట్టి ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా అని ఆలోచించాల్సింది. నవదీప్ అది చెప్పాడు చివర్లో, అదేంటో తర్వాత చూద్దాం. కాబట్టి ఫేకా రియలా అని కాదు ప్రశ్న. ఇప్పుడు నేనేదో ప్రశ్న వేస్తాను కాబట్టి మిగతా వాళ్ళందరూ మళ్ళీ దాన్ని ఒక్క దివ్య మాత్రమే వెయిట్ చేసింది, తొందరపడలే. అది తను నవదీప్ వస్తున్నాడంటే వెయిట్ చేసింది తను, ఏదో ఉంటుంది అని. సో కొంచెం ఆలోచన టైం పెట్టుకుంది కాబట్టి దివ్య దాంట్లో కొంచెం విన్ అయినట్టే. కాబట్టి మిగతా వాళ్ళు పెట్టేశారు, దివ్య ఒక్కటే పెట్టుకోలేదు. తర్వాత నవదీప్ వచ్చాను, నా షూ సైజుకి కరెక్ట్గా, నా కాళ్ళ సైజుకి కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఏది అని చెప్పి బి వేసుకున్నారు. దాంట్లో మనీష్ గారు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయింది. అఫ్కోర్స్ ఫేక్ రియల్ అదే అనుకున్నాడు, కానీ కరెక్ట్గా గెస్ కరెక్ట్ ఫస్ట్ తను చేశాడు కాబట్టి తను మనీష్ మొత్తానికి గెలిచాను అంటే అని చెప్పి డాన్స్ చేశాడు మనీష్. ఈ టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. ఆ తర్వాత సింగర్, ఇద్దరు మనుషులు పిలిపించారు. దీంట్లో ఎవరు కరెక్ట్ సింగర్, ఎవరు రాంగ్ సింగరు, బి అని చెప్పలే. వెళ్ళి ఫస్ట్ మళ్ళీ నాగా లాస్ట్ టైం కరెక్ట్ అయిపోయాను, సో ఈసారి కూడా కరెక్ట్ అవుతాను అని చెప్పేసి బ్లూ జాకెట్ వాడే సింగరు, ఒకడు సింగరు అని చెప్పేసి రాసేసారు, పెట్టేశారు. ఎన్ని జానర్స్ ఉంటాయని చెప్పి ఒకడు అడిగాడు, ఎన్ని జానర్స్ ఉంటాయని చెప్పి ఒకడిని అడిగా, వాడేదో చెప్పాడు ఫలానా నంబర్ అని. ఓకే అని చెప్పేసి అందరు రాసుకున్నాడు. ఒక్క హరీష్ తప్పితే తర్వాత మళ్ళీ ఇంకోటి అంటే ఎవ్వరు క్వశ్చన్ వేయాలి, ఎవరు మీదేంటి స్కెచ్ చేయండి, ఎంత నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, సారీ స్కెచ్ కాదు, పాటలు పాడుతున్నారు కదా, ఒక పాట పాడండి, ఏమీ చెప్పాలి. అంటే మీరు క్వశ్చన్స్ పాట పాడని అనరు, కానీ నేను పాటల గురించి నీట్గా క్వశ్చన్స్, సరిగ్గా మంచి క్వశ్చన్స్ వేయలేదు మన కంటెస్టెంట్స్, అది ఒప్పుకుంటాను. నవదీప్ అన్నాడు, వీళ్ళకి ఏం అర్థం కాలేదు గేము, వీళ్ళు క్వశ్చన్స్ వేయలేదు మనుషుల్ని అంటే, అది మాత్రం కరెక్ట్, ఆ పాయింట్ ఒప్పుకుంటాను. క్వశ్చన్స్ వేయాల్సింది. దాంట్లో తర్వాత హరీష్ మాత్రమే కరెక్ట్ గెస్ట్ చేస్తారు ఎవరు కరెక్ట్ సింగర్ అని చెప్పి. తర్వాత అయిపోయింది గేమ్, అది లాస్ట్ టై బ్రేకర్ వచ్చింది. ఎవరికి? శ్రీజ టీంకి, ప్రియా టీంకి. పవర్ గ్లాసెస్ మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ పెట్టాలి మీకు అని చెప్పేసి పవర్ గ్లాసెస్ 2 గ్లాసులు తెప్పించారు కళ్ళజోడులు. ఏది పవర్ కళ్ళజోడు, ఏది నార్మల్ కళ్ళజోడు అని చెప్పి చెప్పమన్నారు. దాంట్లో శ్రీజ రాసింది, ప్రియా కూడా రాసింది. ప్రియా వెళ్ళి పెట్టబోతోంది, శ్రీజ వచ్చి దూరి మధ్యలో ఫస్ట్ దాంట్లో పెట్టేసింది. ఐ కాంట్ ప్లే దిస్ సచ్ గేమ్స్ అని చెప్పి శ్రీజ చెప్పేసింది, ప్రియా చెప్పేసింది. నేను ఇట్లా తోసుకుంటున్న గేమ్లు కాదు అని చెప్పి శ్రీముఖి, ఏమన్నావు ఏమంటివి అంటే నేను ఇట్లా ఫేక్ గేమ్స్ ఆడలేను అంటే తోయటం ఫేకా అని, ఫేక్ ఏం కాదు అని చెప్పి శ్రీజ చెప్పింది. అందరూ సైలెంట్, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. అయిపోయింది. దాంట్లో ఏమైపోయింది, ప్రియా కరెక్ట్గా చెప్పింది, శ్రీజ తప్పు పెట్టింది. ఇద్దరు వేరే ఆప్షన్స్ పెట్టారు, శ్రీజ తప్పు పెట్టింది, ప్రియా కరెక్ట్ పెట్టింది. సో ప్రియా టీం అంటే అనుష టీం గెలిచింది. అనుష టీం గెలవడం వల్ల ఎవరు ఇప్పుడు ఓటింగ్ అప్పీల్ని ఏమని పంపిస్తారో, నువ్వు వస్తున్నావా వాళ్ళని పంపిస్తున్నావా ఎవరినైనా అంటే హరీష్ని పెడుతున్నావు. అందరు దాని గుణాలప్ప ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, వేరే వాడికి ఇస్తున్నాను. ఎవడు ఇంతవరకు నేనే క్యాప్టెన్ అయిన వాడు ఒక్కసారి కూడా ఓటింగ్ అప్పీల్ చేసుకోలేదు. నేను క్యాప్టెన్ అయ్యాను, నేను నా ఇష్టం అని చెప్పి. గొడవలు అవుతాయేమని, ఎందుకులే గొడవలు, తర్వాత బ్యాక్ స్టేజ్ అని అనుకుంటారేమో. సేఫ్ గేమ్ సరే, కానీ నేనే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, వాళ్ళిద్దరు కానీ హరీష్కి ఇస్తున్నాను అని చెప్పి హరీష్ ఇచ్చాడు. తర్వాత వర్స్ట్ ప్లేయర్
డాలియా అని చెప్పి నవదీప్ చెప్ప మళ్ళీ ఆ కార్డ్స్తో కాసేపు ఆడాడు. ఎల్లో కార్డ్ ఆ ఎల్లో ఏం ఫెల్లో వద్దులే, కాదులే పాప. ఆ ఎల్లో కార్డ్స్తో ఆడుకుంటున్నారు చూడండి చిన్నపిల్లల్లాగా, దాన్ని జేబులో పెట్టుకుంటూ దాన్ని క్యారీ చేసుకుంటూ దాన్ని చూపించుకుంటూ చిన్నపిల్లలాగా. తర్వాత అందరూ వర్స్ట్ ప్లేయర్సే. నాకు అదే వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పానట్టాగు ఏమైందని డాలియా అన్నాడు. ఎందుకంటే డాలియా 2 షూస్ ఉంటే ఎప్పుడు రియల్ ఫేక్ అని ఎప్పుడు వస్తుంది, సేమ్ ఐడెంటికల్ థింగ్స్ ఉంటే అప్పుడు వస్తుంది. అక్కడ ఐడెంటికల్ థింగ్స్ కాదు, 2 వేరే వేరే షూస్. అంత బేసిక్ కూడా రియల్ ఫేక్ అని ఎలా అనుకుంటావు నువ్వు? ఆ సైజులు వేరే అయినప్పుడు ఎలా నువ్వు ఫేక్ అనుకుంటా? క్వశ్చన్ వినాల్సింది. ఈ మాత్రం సెన్స్ కూడా లేకపోతే, సెన్స్ అని వాడినట్లేదు, ఈ మాత్రం తెలియకపోతే ఎట్టా అని చెప్పి సో డాలియాకి ఇచ్చాడు. డాలియా మాత్రం మొత్తం ఏడుస్తూ కూర్చుంది, ఏడుపు వచ్చేసింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకుంటారు అదే పెద్ద సీన్ అవుతుంది అనుకుంటే అయ్యి ఉంటుందేమో తర్వాత ఏడుపులు, కానీ కట్ చేశారు. గుడ్. ఆ మాట మాత్రం దట్ మాత్రం ఐ షుడ్ అప్రిషియేట్ ఎడిటర్స్. తను ఏడుస్తుంటే ఓడార్చి కట్ చేసి ఉంటారేమో, సో అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత బెస్ట్ ప్లేయర్స్, వాల్యుబుల్ ప్లేయర్స్ అని చెప్తే విన్నింగ్ టీం అనుష టీం కాబట్టి గ్రీన్ టీం కాబట్టి ప్రియా కొంచెం బాగా ఆడింది. పైగా బిందు ఏం చెప్పిందంటే, ఎవరికి నేను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చేంతటువంటి ఇది లేదు నాకు, కానీ అంటే బాగా ఎవరు అంత పెద్ద వాల్యుబుల్ ప్లేయర్ ఏమీ అనిపించుకోలేదు, కానీ కొంచెం ఓకే అని చెప్పింది విన్నింగ్ టీంలో ప్రియా అని చెప్పి ప్రియాకి వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చారు. ఓటింగ్ అప్పీల్ అయింది. ఫస్ట్ ఓటు వద్దండి ప్రియా, కానీ పర్వాలేదు అని చెప్పి ఓట్ చేయండి అమ్మా, అడగండి అమ్మా, ఏమీ పర్వాలేదు అని చెప్పి ఎండ్ చేస్తారు ఎపిసోడ్ని. తర్వాత మళ్ళీ నవదీప్ గారు చివర్లో ఏదో మనం వస్తున్నాం వెళ్తున్నాం కానీ వాళ్ళకేం అక్కడేం అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా బాగా గొడవలు ఏమి లేవనేమో. ఓకే సో మోస్ట్లీ రేపటి నుంచి బాగా గొడవలు ఉంటాయి. సరే చూద్దాం ఏం గేమ్లు ఆడతారో, ఎవరు బాగా ఆడతారు. మనమే వచ్చేదో మన గేమ్ లాగా ఉంది ఇది అని చెప్పి నవదీప్ చెప్పాడు. అదే అవుతుందేమో చూద్దాం.